ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వాహనాల పార్కింగ్ టెండర్లకు సమయం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు తెలిపారు. సోమవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కాణిపాకంలో ఒకే రోజులో టెండర్లు పిలిచి తెరవడం బాధాకరమన్నారు. సమయం కేటాయిస్తే ఆశావాహులు కూడా టెండర్లను వేసుకునే అవకాశం ఉంటుందని, దీని ద్వారా ప్రభుత్వానికి కూడా గుడి ఆలయానికి ఆదాయం చేకూరుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలము కాణిపాకం గ్రామ పంచాయతీలో వెలసి ఉన్న వరసిద్ధి వినాయకుని ప్రాంగణంలో పార్కింగ్కు ఓపెన్ యాక్షన్ టెండర్ పిలవడం జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈరోజు 23వ తేదీన 10 గంటల నుంచి 11 గంటల వరకు టెండర్లు స్వీకరించడము, వెంటనే 11 గంటలకి యాక్షన్ మొదలు పెట్టడము అని వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యాక్షన్లో పాల్గొనడానికి 25 లక్షల రూపాయలు డీడీని సమర్పించవలసినదిగా వాళ్ళు కోరి ఉన్నారు. అయితే గత 3 రోజులుగా 20వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీ 3 రోజులు వరుసగా సెలవులు రావడము, ప్రభుత్వ సెలవులు రావడము, అదేవిధంగా బ్యాంకులు కూడా లేని కారణంగా చాలామంది ఉత్సాహవంతులైనటువంటి టెండర్దారులు డీడీలు తీయలేని పరిస్థితి ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం మరొక 3 రోజులు దీని గడువుని పెంచవలసినదిగా మేము కోరి ప్రార్థించాము. ఇదే విషయాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ వర్యులకి ఈరోజు మేము అర్జీ రూపంలో సమర్పించాము. ఈ టెండర్ విషయంలో ఎటువంటి గోల్మాళ్ళు జరగకుండా, ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండాలంటే, మరి చాలామంది ఈ టెండర్లో పాల్గొనాలంటే మరి ఇంకొక 3 రోజులు గడువు దినాలు పెంచవలసిందిగా మేము కోరాము. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. మరొక 3 రోజులు గడువు దినాలు ఇస్తే ఇంకా చాలామంది డిపాజిట్లు కట్టి టెండర్లలో పాల్గొంటారు. తద్వారా వినాయకుని ఆదాయం చాలా పెరిగే అవకాశం ఉంది. దేవస్థానానికి మంచి ఆదాయం వస్తే అభివృద్ధి బాటలో నడుస్తుందన్నటువంటి ఉద్దేశంతో మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్ గారిని కోరి ప్రార్థించాము. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఖచ్చితంగా గడువు ఇప్పించవలసిందిగా మేము అడిగాము. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. గ్రీవెన్స్ డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి సోమవారం కూడా ప్రజా సమస్యలపైన నిలబడి వాళ్ళ సమస్యల్ని, ఏదైతే ఎక్కువ పెద్ద సమస్య ఉందో ప్రజల దగ్గర వాళ్ళు కష్టపడి వాళ్ళు తిరిగినా కూడా స్పందించకుండా ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ కలెక్టర్ గారి దృష్టికి అయితేనేమి, ఎంఆర్ఓ గారి దృష్టికి అయితేనేమి, పోలీసుల దృష్టికి అయితేనేమి, రెవెన్యూ వాళ్ళకైతే ఏమి, కరెంట్ వాళ్ళకైతే ఏమి, ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు నిలబడి ఆ సమస్య పైన పోరాడేదానికి సిద్ధంగా ఉందని తెలియజేయడానికి నేను స్వాగతిస్తా ఉన్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాణిపాక వినాయకుని ఏలం పాట టెండర్ పెట్టారు. 13వ తేదీ టెండర్ ఇచ్చారు. దాంట్లో సగభాగం 5 రోజులుగా కూడా హాలిడేస్ లీవులు ఉన్నాయి. కాబట్టి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చింది ఏమంటే, ఇంకొక 2 రోజులు 3 రోజులు ఆ డీడీ తీసే గడువు 25 లక్షలు పెద్ద అమౌంట్ కాబట్టి, 25 లక్షలు కాబట్టి ఆ డీడీ తీసే గడువును ఒక 3 రోజులు పెంచి ఇస్తే ఇంకా కూడా కొంతమంది ఆశావులు పాల్గొంటారు. అలాగే ఆ కాణిపాక వినాయకుడికి ఇంకా కూడా అధిక మొత్తంలో ఎక్కువగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని పరిశీలించవలసిందిగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆయన దృష్టిలో అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి అడగడం, దాని ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో తీసుకోవడం జరిగింది. ఆయన మాట్లాడి సానుకూలంగా స్పందించారు. అలాగే పోయిన వారం కుప్పం ఎయిర్పోర్టుకు సంబంధించి భూముల్ని బలవంతంగా తీసుకుంటాడారని చెప్పి జేసీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ ఒక కుటుంబ ఏదైతే ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడో ఆ ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని
కాపాడాలని, ఆ మెడికల్ బిల్లులు ఏదైతే ఉందో చెల్లించాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి పోయిన వారం ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారికి కూడా గుర్తు చేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళందరితో కూడా నేను మాట్లాడాను. 3 రోజులు ఆ విలేజ్లో పర్యటించాను. ఇంకా కూడా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర బలవంతంగా తీసుకోవడం లేదు. అక్కడ ఉన్న రేట్ కంటే ఇంకా 2 ఇంతలు ఇచ్చే మేము తీసుకుంటాము, మాట్లాడతానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా. రాబోయే రోజుల్లో కూడా ప్రతి సోమవారం కాంగ్రెస్ పార్టీ తరపున గ్రీవెన్స్ డేలో ఎవరి సమస్యలు ఉన్న ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే వచ్చి దీనికోసం పోరాడేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటా.